యాప్ లో లాగిన్ అయిన వెంటనే మనం మన ప్రొఫైల్ అనేది ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలి అనేది ఇక్కడ ఒకసారి చూద్దామండి. సో ఇక్కడ డౌన్ కిందన రైట్ సైడ్ చూసుకున్నట్లయితే డౌన్ లో మనకి ప్రొఫైల్ అనేది ఇక్కడ కనబడుతుంది సార్. ఈ ప్రొఫైల్ అనే దాని మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు పర్సనల్ డీటెయిల్స్ అనేసి ఉన్నాయి చూడండి సార్ ఇక్కడ. సో ఈ పర్సనల్ డీటెయిల్స్ అనే దాని మీద మీరు ఒకసారి క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ప్రొఫైల్ పిక్చర్, అలాగే ఫ్రంట్ ఐసి అని ఉంటుంది, అలాగే ప్యాకేజ్, ఇవన్నీ కూడా మనకు కనబడతాయి సార్ ఇక్కడ, మన అడ్రస్ కానీ అన్ని కూడా. అయితే మనం ఇక్కడ అప్డేట్ చేయాల్సింది ఏంటంటే ప్రొఫైల్ పిక్చర్ అనేది అప్డేట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ అప్లోడ్ అని కొట్టగానే మనకి గ్యాలరీలోకి వెళ్తుంది. గ్యాలరీలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ఫోటో పిక్ చేసుకుంటాం, మనం అప్లోడ్ కొట్టగానే ఇక్కడ అప్లోడ్ అవుతుంది. అలాగే ఫ్రంట్ ఐసి అని అంటే మన ఐడి కార్డ్ అండి. మనం ఆధార్ కార్డ్ అయినా లేదా పాన్ కార్డ్ కావచ్చు లేదా పాస్పోర్ట్ కావచ్చు, మనం ఏదైతే రిజిస్ట్రేషన్ టైంలో ఇచ్చామో ఆ యొక్క ఐడి కార్డ్ ని ఇక్కడ మనం ఫోటోని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సార్. అది కూడా ఇక్కడ అప్లోడ్ చేసిన తర్వాత కిందకి వెళ్తే సబ్మిట్ అని ఉంటుంది. ఈ సబ్మిట్ కొట్టగానే సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి ఇక్కడ చూడండి సార్, సక్సెస్ఫుల్లీ అప్డేటెడ్ అని వస్తుంది. సో ఈ విధంగా అప్డేట్ అయినట్టు. నెక్స్ట్ అప్డేట్ పాస్వర్డ్ అన్నారండి. అప్డేట్ పాస్వర్డ్ అని అంటే మనకి ఆల్రెడీ మనం మెయిల్లో చూసుకున్నట్లయితే మెయిల్లో ఒక పాస్వర్డ్ కంపెనీ వాళ్ళు పంపించింది ఉంటుంది. సో ఆ పాస్వర్డ్ ని రీసెట్ చేసుకోవడం ఎలా అని అంటే మనకి కంపెనీ ఏదైతే పాస్వర్డ్ పంపించిందో అది కరెంట్ పాస్వర్డ్ అనే దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు ఐడి కొత్తగా ఐడి క్రియేట్ చేసిన వెంటనే మీకంటూ ఒక పాస్వర్డ్ వచ్చి ఉంటుంది కదా సార్ మెయిల్లో. ఆ యొక్క పాస్వర్డ్ ని ఇక్కడ కరెంట్ పాస్వర్డ్ దగ్గర పెట్టి కొత్త పాస్వర్డ్ ని ఈ రెండిట్లో కన్ఫర్మ్ పాస్వర్డ్, న్యూ పాస్వర్డ్ అనే దాంట్లో క్లిక్ చేయడం ద్వారా మనం ఈ పాస్వర్డ్ ని అప్డేట్ చేయొచ్చు. సో సపోజ్ ఇక్కడ చూడండి సార్, నేను ఇది అప్డేట్ చేస్తున్నాను. సో నా పాత పాస్వర్డ్ ఇక్కడ కొడుతున్నా. సో పాత పాస్వర్డ్ ఇక్కడ ఇచ్చాను, అలాగే కొత్తది ఏం పెట్టుకోవాలనేది కూడా ఇక్కడ పెడుతున్నాను చూడండి సార్. సో ఈ విధంగా పాస్వర్డ్ ఇక్కడ న్యూ పాస్వర్డ్ లో కన్ఫర్మ్ పాస్వర్డ్ ఈ రెండిట్లో ఒకటే సేమ్ పాస్వర్డ్ ఇవ్వడం జరిగింది కొత్తది. అలాగే కరెంట్ పాస్వర్డ్ లో పాత పాస్వర్డ్ ఏదైతే మనకి కంపెనీ నుంచి వచ్చిందో అది, లేదా మనం ఇదివరకే సెట్ చేసుకున్నట్లయితే ఆ పాస్వర్డ్, అది సబ్మిట్ కొట్టగానే పాస్వర్డ్ అనేది మనకి అప్డేట్ అవుతుందండి. సక్సెస్ఫుల్లీ అప్డేటెడ్ అని వచ్చింది. అలాగే మీరు నెక్స్ట్ వెళ్తే బ్యాంక్ డీటెయిల్స్, బ్యాంక్ ఇన్ఫో ఇక్కడ చూసుకున్నట్లయితే బ్యాంక్ అకౌంట్ ఇన్ఫో అనేది మనం ఇక్కడ ఇవ్వచ్చు. సో అకౌంట్ నంబర్, అలాగే అకౌంట్ హోల్డర్ పేరు అంటే మన పేరు, అలాగే మీరు ఇక్కడ చూసినట్లయితే బ్యాంక్ నేమ్, ఏ బ్యాంక్ అంటే స్టేట్ బ్యాంక్ అయితే స్టేట్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి అయితే హెచ్డిఎఫ్సి, ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంక్ యొక్క పేరు మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన తర్వాత సబ్మిట్ కొట్టగానే సక్సెస్ఫుల్లీ అప్డేటెడ్ అని చెప్పి మనకి ఇక్కడ రావటం జరుగుతుందండి. సో దీని తర్వాత మీరు చూసుకున్నట్లయితే బెనిఫిషియరీ డీటెయిల్స్ అంటే మన నామినీ యొక్క డీటెయిల్స్ అండి. సో మన తర్వాత ఈ బిజినెస్ ఎవరికి వెళ్ళాలి అనే నామినీ యొక్క డీటెయిల్స్ మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ బెనిఫిషియరీ నేము, అలాగే వాళ్ళు మనకి ఏమవుతారు వాళ్ళ రిలేషన్షిప్, అలాగే వాళ్ళ ఫోన్ నంబర్, అలాగే వాళ్ళ ఐసి నంబర్ అంటే వాళ్ళ ఆధార్ కార్డు కానివ్వండి, పాన్ కార్డు కానివ్వండి, లేకపోతే ఏదన్నా వాళ్ళ ఐడి కార్డ్ నంబర్ ఒకటి ఇక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన తర్వాత మనం సక్సెస్ఫుల్ గా అప్డేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ముందుకు వెళ్తే మనకి ఈ బెనిఫిషియరీ డీటెయిల్స్ ఇవన్నీ ఫిల్ చేసుకున్న తర్వాత లాస్ట్ లో మెంబర్షిప్ కార్డ్. సో ఎప్పుడైతే మనం ప్రొఫైల్ డీటెయిల్స్ అప్డేట్ చేస్తామో అప్పుడే మనకి మెంబర్షిప్ కార్డ్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. సో ప్రొఫైల్లో నేను ఫోటో అప్డేట్ చేసుకున్నాను సార్. సో అందుకే ఇక్కడ చూసినట్లయితే నా ఫోటోతో పాటు నాకు మెంబర్షిప్ కార్డ్ అనేది ఇక్కడ రావడం జరిగింది నా పేరు మీద. సో నేను ఎందులో ఉన్నాను, బేసిక్ లో ఉన్నాను కాబట్టి బేసిక్ ప్యాక్ అనేసి ఇక్కడ కనబడుతుంది. అలాగే నా ఐడి నంబరు, నా మెయిల్ ఐడి, అలాగే నా ఫోన్ నంబర్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుందండి. సో ఇది మన మెంబర్షిప్ కార్డ్ అనుకోవచ్చు. సో ఇదండి ప్రొఫైల్ అప్డేట్.